నిన్న తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో సామాన్యులకు, రైతులకు ఖచ్చితంగా అన్యాయం చేసేలా ఉంది. వాళ్ళు ప్రస్తావించినటువంటి 6 గ్యారంటీల పథకాలకు కావాల్సినటువంటి ప్రస్తావన ఏమాత్రం తీసుకురాలేదు. రైతు బంధు గాని, రుణమాఫీ విషయం ప్రస్తావన కూడా రాకపోవడం రైతులకు చాలా అన్యాయం చేసే విధంగా పరిగణించవచ్చు. దాంతో పాటుగా వాళ్ళు చేస్తా అన్న పంట బోనస్ రూ. 500 ఏదైతుందో దానికి సంబంధించిన ప్రస్తావన కూడా బడ్జెట్‌లో రాలేదు. మహిళలకు ఇచ్చే గృహలక్ష్మికి సంబంధించిన బడ్జెట్ 9,000 కోట్లు అవసరమవుతుండగా 2,400 కోట్లు మాత్రమే వాళ్ళు బడ్జెట్‌లో కేటాయించారు. దీంతో పాటుగా మహిళలకు ప్రతి నెల ఇస్తా అన్న మహిళా పింఛన్ రూ. 2,500 ఏదైతే ఉందో దాని గురించి కూడా ఎటువంటి ప్రస్తావన తీసుకురాకపోవడం మహిళలకు చాలా అన్యాయం చేసినట్టుగా పరిగణించవచ్చు. ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోగా మొదటి బడ్జెట్ సమావేశంలో సామాన్యులు ఎంతో ఊరటగా ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో సామాన్యులు ప్రతి ఒక్కరికి అన్యాయం చేసే విధంగా ఉంది ఈ బడ్జెట్. అంతేకాకుండా నిన్న వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నేను అంకెల రూపకంగా మార్చి మాత్రమే ప్రవేశపెట్టారు తప్ప అందులో దళిత బంధు ఎక్కడి వరకైతే దళిత బంధు పంపిణీ చేశారో మిగతా వాళ్లకు కంటిన్యూ చేసే విధంగా ఎటువంటి ప్రస్తావన రాలేదు. దాంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తావన కూడా ఎటువంటిది రాలేదు. ఈ బడ్జెట్ సమావేశం 100% ప్రభుత్వం ఫెయిల్ అయిన విధంగానే పరిగణించవచ్చని మేము అనుకుంటున్నాం.